ఇవన్నీ కుట్రలో భాగం. బీజేపీ పార్టీ అనుకుంటా ఉంది ఏదో ఒక విధంగా నన్ను అప్రతిష్ట పాలు చేయాలి, రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ఇలాంటి కుట్రలు బన్ని అతన్ని ఢిల్లీకి పిలిపించుకొని ఆ ప్రధాన అర్చకుల్ని ఇలాంటి తప్పుడు సమాచారం చెప్పించే పరిస్థితికి వస్తున్నారు. ఈయన కూడా ఈయన ఇంట్లో వెంకటేశ్వర స్వామి పక్కనే రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకునే పరిస్థితి వచ్చాడంటే ఈయన ఎలాంటి స్వామో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒకటే మాట కోరుతున్నాను, ఈ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దేశంలో ఎవ్వరూ చేయని విధంగా బ్రాహ్మిన్స్ కోసం ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ పెట్టాను. నేను ఒక మాట చెప్పాను, బ్రాహ్మిన్స్లో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాలి. అందుకని ఒక కార్పొరేషన్ పెట్టి అర్చకులకు న్యాయం చేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.